ఇప్పుడే అందిన వార్త రైతులకు కేంద్ర ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త అన్నమాట. సో ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుస్తుందండి. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. సో వెంటనే లైక్ చేయండి. వీళ్ళకైతే వెళ్ళిపోదాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతాంగ సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అందిస్తుంది. ఇందులో భాగంగా పంటల బీమా పథకాన్ని కూడా అందిస్తుంది. తాజాగా ఏపీ రైతుల కేంద్రం శుభార్త చెప్పింది. 2024 ఖరీఫ్ సీజన్ సంబంధించి పంటల బీమా పెండింగ్ బకాయి విడుదలకు కేంద్ర ప్రభుత్వం సిగ్నల్ చేసిందనమాట, గ్రీన్ సిగ్నల్. కేంద్ర వ్యవసాయ మంత్రితో చర్చించిన మంత్రి అచ్చెన్నాయుడు ఇక్కడ ఢిల్లీలో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్తో జరిగిన చర్చల ఫలితంగా బకాయిల విడుదలకు మార్గం సుముఖమైందనమాట. ఈ విషయాన్ని రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు వెల్లడించడం జరిగింది. ఢిల్లీలో ఆయన కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్తో భేటీ కావడం అనేది జరిగిందనమాట. 2024 ఇక పంటలకు సంబంధించిన బకాయిల విడుదలకు సంబంధించి ఒప్పించి ఇందుకు సంబంధించి గుడ్ను చెప్పే ప్రయత్నం అయితే చేయడం జరిగిందనమాట. బీమా బకాయిల విడుదలకు సహకరించిన కేంద్ర ప్రభుత్వానికి ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. పంటల బీమా పథకంపై రైతులు వేసిన పంటకు సంబంధించి ఆర్థిక భద్రత కల్పించేందుకు కీలక పథకం. ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు, పంట నష్టం జరిగినప్పుడు బీమా సాయం అందితే రైతులు కొంత ఉపశమనం పొందుతారని, లేదంటే రైతుల జీవితం ఆర్థికంగా అల్లకొల్లోలం మారుతుందని చెప్తున్నారు. వేలాది మంది రైతులకు ప్రభుత్వం సాయం వల్ల కొంత ఉపశమనం కలుగుతుందని చెప్తున్నారు అనమాట. సో డబ్బు త్వరలోనే బకాయిలు విడుదలవుతాయని చెప్పేసి